హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక డైలీ రొటీన్ వీడియోతో అయితే వచ్చానన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కాకపోతే ఇది సండే రోజు తీసిన వీడియో అన్నమాట. సండే రోజు సమ్మర్ హాలిడేస్లో తీసిన వీడియో. ఇప్పుడంటే ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. సమ్మర్ హాలిడేస్లో తీసిన ఈ ఒక్క వీడియో అయితే మిగిలిపోయింది. అందుకని చెప్పి ఇది ఒక్కటైతే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ అయితే బ్రష్ కూడా వేసేసుకున్న తర్వాత చియా సీడ్స్ చెప్పాను కదా, చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాననేసి చియా సీడ్స్ అయితే వాటర్ తాగేసాను. తాగిన తర్వాత ఇంకా టిఫిన్ కోసం అయితే పులిహోర అయితే చేసేసాను. చేసి ఫస్ట్ మా చిన్నోడికి పెట్టించాను. తర్వాత మా పెద్ద బాబుకి, మా వారికి కూడా పెట్టించేసాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను పెట్టుకొని తింటూ ఉన్నాను. మా పెద్ద బాబుకి సమ్మర్ హాలిడేస్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ అవుతూ ఉన్నాయి. అందుకే ఇంకా క్లాస్ అవుతూ ఉంటేనే తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాను అనమాట. తను తింటూ ఉన్నాడు. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా నాకు ఒక్కదానికి టీ అయితే పెట్టేసుకొని తాగుతూ ఉన్నానన్నమాట. ఇది వీడియో తీసినప్పుడు అప్పుడు మా నానమ్మ కూడా లేదు. యాక్చువల్గా అప్పటికి రాలేదన్నమాట. మా నానమ్మ రాకముందు తీసిన వీడియో ఇది. ఇది ఒకటి పెండింగ్లో ఉంది. అందుకని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. నేను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను అంటే చాలు ఇంకా మా పిల్లలిద్దరిని కిందికైతే పంపించేస్తానన్నమాట. ఎందుకు అంటే మా చిన్నోడు ఇంట్లో ఉన్నాడంటే అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ పేపర్లు వేయడము, చెత్త వేయడము, పెన్సిల్స్ ఉంటే షార్ప్ చేసి ఆ పొట్టొచ్చిందంతా ఇంట్లో పడేయడము, ఇలా చేస్తూ ఉంటాడనమాట ఇంట్లో ఉంటే. అందుకని చెప్పి ఇంకా ఇద్దరిని కిందికైతే పంపించేశాను. ఆ తర్వాత ఇల్లు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశానన్నమాట. ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయడానికి అయితే వచ్చాను. నాకు ఇల్లు క్లీన్ చేసేసరికే ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేసిందనమాట. అందుకే ఫేస్ అలా పెట్టి చికాగ్గా పెట్టేశాను. పెట్టి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తూ ఉన్నాను. సండే కదా, అందుకని చెప్పి ఇల్లు ఓన్లీ ఊడ్చానండి, తూడలేదు. నెక్స్ట్ డే మండే కాబట్టి మండే రోజు ఇంకా ఊకి తూడ్చుకోవచ్చు అని చెప్పేసి ఓన్లీ ఇల్లు ఒక్కటి ఊడ్చానమాట, తూడవలేదు. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అప్పుడు నీట్గా మంచిగా ఇంకా ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు సండే కదా, నేను ఇంకా మంచిగా స్పెషల్, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మంచిగా సండే రోజు స్పెషల్స్ చేసి పెట్టాలి అని అనుకున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నీట్గా ఇంకా ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగో టిఫిన్ చేశాం కదా, ఇంకా కొంచెం వంట లేట్ అయినా పర్లేదు అని చిన్నగా స్టార్ట్ చేశానన్నమాట. ఇక్కడ ఇంకా నేను కట్ చేస్తూ ఉంటే మా చిన్నోడు చూసారా పక్కన మ్యాంగో తీసుకొచ్చి పెట్టాడనమాట, అది కట్ చేయమని. టిఫిన్ తిన్నాడు, అయినా సరే మ్యాంగో సీజన్ కదా అందుకని చెప్పి కంపల్సరీ మ్యాంగోస్ కావాలి అంటాడు. ఇంకా కట్ చేయమని అడిగాడు. నేను ఉండి ఆనియన్స్ కట్ చేస్తున్నాను కదా, అవి అయిపోయిన తర్వాత కట్ చేసి ఇస్తా అని అన్నాను. అందుకని చెప్పి మళ్ళీ పక్కన వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఈలోగా ఇంకా మా వారు వచ్చేసి కట్ చేసి ఇచ్చాడు. ఇంకా తను కూడా తింటూ ఉన్నారనమాట. ఇక్కడ ఇంకా ఆనియన్స్ కటింగ్ అయితే అయిపోయింది. మా వారైతే చికెన్ తీసుకొచ్చి రెడీగా పెట్టారనమాట. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇది లాంగ్ బ్యాక్ తీసిన వీడియో కదా, అప్పుడు నేను ఏమంటారు షార్ట్స్ కోసము బాగా వీడియోస్ అయితే చేశానన్నమాట. అలాగే డ్యాన్స్ వీడియోస్ కూడా చేశాను. అంటే వంట చేస్తూ మధ్యలో డ్యాన్స్ క్లిప్ యాడ్ చేసి షార్ట్స్ చేశానన్నమాట. అప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు కూడా, ఈ చికెన్ వండేటప్పుడు కూడా డ్యాన్స్ వీడియో అయితే చేశానన్నమాట. అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ. అలా కెమెరాని అటు ఇటు మార్చుకుంటూ వీడియోస్ తీయాలి. చాలా లేట్ అయిపోతుంది వంట, కానీ ఏం చేస్తాం, వీడియోస్ పెట్టాలి కాబట్టి డైలీ, షార్ట్స్ కూడా అప్లోడ్ చేయాలి డైలీ కాబట్టి ఇంకా కెమెరాని అయితే అటు ఇటు తిప్పుతూ వంట అయితే ఇంకా మొత్తానికైతే స్టార్ట్ చేశానన్నమాట. చికెన్ వండడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా రైస్ కూడా కడిగేస్తూ ఉన్నానన్నమాట. యాక్చువల్గా బగారా చేద్దాము అనుకున్నాను, కానీ మా పిల్లలైతే బగారా కాదు మమ్మీ వైట్ రైసే వండు, కాకపోతే నాకు చికెన్ వండుతున్నావు కదా పూరీలు కావాలి అన్నారనమాట. అందుకని చెప్పేసి సరే ఇంకా పూరీలు తిని మళ్ళీ బగారా అంటే అంతా హెవీగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి రైసే కడిగేసి పెట్టానన్నమాట వైట్ రైస్ వండడం కోసము.
ఒక సైడ్ అయితే చికెన్ కర్రీ అవుతూ ఉంది. ఇంకొక సైడ్ అయితే అన్నం అయితే అవుతూ ఉందనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ పిల్లలు పూరి అడిగారు కదా! అందుకని చెప్పేసి పూరి పిండి తీసుకొని ఇక్కడ తడుపుతూ ఉన్నాననమాట. పూరి పిండి అయితే. నేనైతే ఇక్కడ ఒకటి చెప్పాలి అనుకుంటున్నానండి. నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. నేను మళ్ళీ పాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేసి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను జాయిన్ అవ్వమని. కొద్దిమంది జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా జ్యువెలరీస్ కానీ, శారీస్ కానీ తీసుకోవడం, షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ అలా ఉంటే మాత్రం ఆ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. శారీస్, జ్యువెలరీ అవి ఫొటోస్ అయితే పెడుతూ ఉంటాను. మీరు మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి. నేను పెట్టిన ఫొటోస్ అవి మీరు తెలిసిన వాళ్ళకి పెట్టి రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని కూడా. అలా నేనైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేను ఇప్పుడు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ఇస్తాను. ఓకే. నేను పూరి పిండి కలుపుకునేలోపు అన్నము, చికెన్ కర్రీ అవి 2 అయ్యాయన్నమాట. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇక్కడ పచ్చి పులుసు చేయడం కోసం చింతపండు అయితే నానబెట్టాను అని చెప్పాను కదా! అది చింతపండు అయితే నానిపోయిందనమాట. ఇంక ఇక్కడ చింతపండు పిసికి రసం అయితే తీసి ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని ఇంకా ఇక్కడ పచ్చి పులుసు అయితే చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈసారి అయితే కొంచెం వెరైటీగా చేశాను. అంటే ఇక్కడ చూపించట్లేదు నేను ఈ ఫుల్ వీడియో. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈవినింగ్. ఆ పచ్చి పులుసు ఎలా చేశాను అనేది. చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చి పులుసు టేస్ట్ అయితే. ఇంకా చెప్పాను కదా చికెన్ కర్రీ అయ్యిందని. ఇక్కడ నేను టేస్ట్ చూస్తూ ఉన్నాననమాట. సాల్ట్ సరిపోయిందా అని. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. కొంచెం గ్రేవీలాగా చేశాను. నాకు చికెన్ ఏంటో అండి గ్రేవీలాగా అస్సలు వండడం రాదు. అంటే టేస్ట్ అని కాదు. ఎంత మామూలుగా కొంచెం వాటర్ పోసినా కూడా అది గ్రేవీలాగా ఉండదు నాకు. ఎందుకో తెలీదు కానీ దగ్గరికి ఫ్రై లాగానే అయిపోతది. కానీ ఈసారి పక్కా ఫిక్స్ అయ్యాననమాట. కొంచెం గ్రేవీలాగా చేయాలి. పూరీలో అద్దుకొని తినాలి అని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే చికెన్ అయిపోయింది. ఇక్కడ పచ్చి పులుసు కోసం పోపు కూడా పెట్టేశాననమాట. అదంతా ప్రాసెస్ నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను పచ్చి పులుసుది. ఇంకా అక్కడ అన్నీ అయిపోయాయన్నమాట. లాస్ట్‌లో పూరీలు అయితే చేస్తూ ఉన్నాను. స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ కింద కూర్చొని పూరీలన్నీ చేసిన తర్వాత కాల్చాననమాట. నాకు ఒక్కొక్కటి పూరి చేసుకుంటూ కాల్చడము అలా రాదండి. కొంతమంది అలా మంచిగా చేస్తారు. అంటే అక్కడే స్టవ్ దగ్గరే నిల్చొని ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి కాల్చేస్తూ ఉంటారనమాట. కానీ నాకు అలా రాదండి. నేను కొన్ని పూరీలు చేసిన తర్వాత అవి కాల్చిన తర్వాత మళ్ళీ కొన్ని పూరీలు చేసి అవి కాలుస్తాననమాట. నాకు అలా ఒక్కొక్కటి చేసుకుంటూ కాలవడం అయితే రాదు. ఎందుకంటే నేను అందుకే పూరీలు కూడా ఎక్కువగా చెయ్యను. పూరీలు అంటే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అన్నట్టు నేను అనుకుంటాననమాట. అంటే ప్రాసెస్ చిన్నదే కాకపోతే లేట్‌గా అవుతాయి నాకు. అంటే నేను చిన్నగా స్లోగా చేస్తాను. అందుకే నేను పూరీలైతే అస్సలు ఎక్కువగా చెయ్యను. ఎప్పుడో ఒక్కసారి ఇలా తినాలనిపించినప్పుడు చేస్తాను కానీ టిఫిన్‌కి కూడా పూరి అలా చేయననమాట. ఇంకా మొత్తానికైతే పూరీలైతే చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ వంటలన్నీ చూపిస్తున్నాననమాట మీకు. అన్నము, పూరీలు, చికెను, పచ్చి పులుసు అలా ఇవన్నీ చేశాను అని చెప్పి చూపిస్తున్నాను. అలాగే దీన్ని షార్ట్ వీడియో కూడా చేశాననమాట. టుడే లంచ్ స్పెషల్స్ అని చెప్పి అప్పట్లో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అదే మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తున్నాననమాట. ఇంకా వంటలన్నీ ఇవి అయిపోయేసరికి చాలా లేటే అయ్యింది టైము. ఇంకా తర్వాత ఇక్కడ వడ్డిస్తూ ఉన్నాననమాట. ఫస్ట్ అయితే పూరీలు, చికెను తింటూ ఉన్నామన్నమాట. అందరికీ అదే పెట్టిస్తున్నాను. తర్వాత అన్నం తినొచ్చులే అనేసి ఇంకా పిల్లలైతే పూరీలతో సరిపెట్టేసుకున్నారండి. అన్నమే తినలేదు అసలు. మా చిన్నోడికి కానీ, మా పెద్ద బాబుకి కానీ అసలు ఇలా పూరీలు, దోసలు, ఇడ్లీ లాంటివి ఉంటే అసలు అన్నమే అడగరనమాట. మా చిన్నోడైనా కనీసం మళ్ళీ అన్నం అడుగుతాడేమో కానీ మా పెద్ద బాబుకైతే ఇలాంటివి ఉంటే ఇంకా అన్నం అవసరమే లేదు. మామూలుగా ఇంట్లో డైలీ అయితేనే అన్నం తినమంటేనే బలవంతంగా తింటాడు. అస్సలు వద్దే వద్దు అంటుంటాడు. మేము ఇంకా రోజు అంతే అండి. అన్నము అనగానే మొహం మారుస్తాడనమాట మా పెద్ద బాబు. ఏదో బలవంతంగా తింటూ ఉంటాడు అన్నం రోజు. ఇంక ఇలాంటివి ఉంటే పండగలాగా చేసుకుంటాడనమాట. ఇంక ఇవే కాదు చిరుతిండ్లు అంటారు కదా మామూలుగా పానీపూరీలు, పావు బాజీలు ఇలాంటివి ఉంటే అయితే ఇంకా మా పెద్ద బాబు అయితే పండగే అనమాట.
ఇంకా అలా పిల్లలైతే అన్నం అయితే తినలేదు, ఓన్లీ పూరీలు ఒక్కటే తిన్నారు. మేము ఇంకా నేను మా వారైతే కొద్దిగా అన్నం అయితే తిన్నామన్నమాట. ఎందుకంటే పచ్చి పులుసు చేశాను కదా, అది టేస్ట్ చూడడం కోసమైనా ఇంకా అన్నం తినాలి అనేసి అన్నం అయితే తిన్నామన్నమాట. నేను పూరీలు ఎక్కువ చేసినా కూడా ఎక్కువగా తిననండి. ఒక్క 2 కంటే ఎక్కువగా తినను పూరీలు. అన్నమే మళ్ళీ తినాలనిపిస్తుంది, అందుకే ఇంకా అన్నమే తింటానన్నమాట. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి తీసి ఆరేసాను అనమాట. ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది, అందుకని చెప్పి ఎప్పుడో స్టార్ట్ అయిందిలేండి మార్నింగే, కానీ ఇంకా తిన్న తర్వాత వేసాను అనమాట, బయట ఆరేసాను. బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఇంకా షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే మా పిల్లలు పక్కనే ఉండి ఫోన్ ఆడుతూ ఉన్నారనమాట. బయటికి వెళ్ళను నాన్న, నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అన్నా కూడా వినకుండా పక్కనే ఉండి కూలర్ వేసుకొని ఫోన్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈలోగా టైం కూడా అయ్యిందనమాట స్విమ్మింగ్కి, స్కేటింగ్కి తీసుకెళ్ళడానికి. ఇక్కడ నేను ఆ వీడియోస్ ఎడిటింగ్ ఆపేసి పక్కన పెట్టేసి ఇంకా రెడీ అయ్యి పిల్లల్ని అయితే తీసుకెళ్తూ ఉన్నాను స్విమ్మింగ్ కోసము. యాక్చువల్గా అయితే సమ్మర్ హాలిడేస్ వరకే నేను ఈ స్విమ్మింగ్, స్కేటింగ్ చేపించాను. తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడైతే ఏం పంపించట్లేదు ప్రజెంట్. కానీ పంపిస్తేనే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఎందుకంటే మా చిన్నోడి హైపర్ యాక్టివ్కి అలాంటి బాడీ అలిసిపోయేలాగా స్విమ్మింగ్ లాంటివి, స్కేటింగ్ లాంటివి ఉంటేనే బెటర్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట నాకు. అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వల్ల కూడా చెప్పిన మాట వినకపోవడము, వాడికి నచ్చింది వాడు చేయడము, మనం ఎంత చెప్పినా మన మాట వినకుండా ఉండడం అలా చేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పి మళ్ళీ స్విమ్మింగ్కి, స్కేటింగ్కి అయితే జాయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు ఈ డెసిషన్కి వచ్చాను అంటే, మా చిన్నోడికి అంటే ప్రజెంట్ అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా అందరికీ. మా చిన్నోడికి కూడా స్టార్ట్ అయిపోయింది, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మొన్న లాస్ట్ సాటర్డే రోజు ఓరియంటేషన్ డే జరిగిందనమాట వీళ్ళకి. ఆ విషయం నాకు తెలీదు, మా వారు కూడా చెప్పలేదు. అయితే నేను తీసుకెళ్ళలేదనమాట స్కూల్కి ఓరియంటేషన్ డే రోజు. కాకపోతే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే ఓరియంటేషన్ డేకి వెళ్ళారంట, మా చిన్నోడి ఫ్రెండ్ వాళ్ళు. వాళ్ళ మమ్మీ నాకు కాల్ చేసిందనమాట. మీరు రాలేదా ఓరియంటేషన్ డేకి, ఎందుకు రాలేదు అని చెప్పి. నాకు తెలీదు అని నేను చెప్పాను. అయితే తను అందనమాట, మా చిన్నోడి వాళ్ళ క్లాస్ టీచరు వాళ్ళ ప్రిన్సిపల్ అయితే తన దగ్గర కంప్లైంట్ చేశారంట. మీ అబ్బాయి, ఇంకొక అబ్బాయి జస్విత్ అని ఇద్దరు ఉంటారు, వీళ్ళిద్దరూ ఫుల్ హైపర్ యాక్టివ్, చాలా అల్లరి చేస్తారు, కంట్రోల్ చేయలేకపోతున్నాం మేమే. వాళ్ళిద్దరు బాగా అల్లరి చేస్తున్నారని చెప్పి వేరే దగ్గర ఇద్దరిని సపరేట్గా కూర్చోబెట్టినా కూడా మళ్ళీ నేను బయటికి వెళ్ళగానే ఇద్దరు ఒక దగ్గరికి వచ్చేసి ముచ్చట పెడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళని బాడీ అలసిపోయేలాగా ఎందులో అయినా క్లాసెస్లో జాయిన్ చేయాలి. వీళ్ళు 10th క్లాస్ వరకు మారరు, మనం ఎంత చెప్పినా కూడా చేంజ్ అవ్వరు. కాబట్టి అలా హైపర్ యాక్టివ్ అనేది తగ్గాలి అంటే ఇలాంటి క్లాసెస్లో అయితే జాయిన్ చేయాలి. వాళ్ళకి అసలు టైం అనేది ఉండకూడదనమాట, తీరిక లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్ అలాగే అన్నదంట, వాళ్ళ ప్రిన్సిపల్ కూడా అలాగే చెప్పిందంట. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నాకు కాల్ చేసి ఇదంతా చెప్తూ ఉందన్నమాట. మీ బాబు, మా బాబు ఇద్దరు అల్లరి చేస్తున్నారంట, ఇంకా క్లాసెస్లో జాయిన్ చేద్దాము అనేసి తను అడిగిందనమాట. నేను ఇంకా సరే ఆలోచించి చెప్తాను అని చెప్పాను తనకి. అందుకే నేనైతే ఈ డిసిషన్కి వచ్చాను, జాయిన్ చేపిస్తే బెటర్ అని, లేదంటే ట్యూషన్కైనా పంపించాలి అని డిసైడ్ అయ్యానమాట. ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే నేను డెసిషన్ తీసుకుంటాను. ఇంకా స్విమ్మింగ్, స్కేటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మా చిన్నోడిని ఫ్రెష్ అప్ అయితే చేశాను. తర్వాత చూడండి, మా వారిది సిస్టమ్ ఆన్ చేసుకొని అందులో బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉన్నాడనమాట. నేను చిన్నగా డోర్ బయట నుంచి వీడియో తీస్తూ ఉన్నాను, వాడికి తెలియకుండా. ఇంకా కార్టూన్స్ పెట్టుకొని చూస్తున్నాడనమాట. అలా తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే టీవీ చూడడం అలా అయితే చేసాము. తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. నేనైతే పూరీలే తినేసాను మళ్ళీ నైట్. ఇంకా పిల్లలు, మా వారందరూ అన్నం తిన్నారనమాట. తిన్న తర్వాత ఇంకా బయటికైతే వచ్చాము, మళ్ళీ రెడీ అయిపోయి. ఎక్కడికి అంటే మూవీకి అయితే వచ్చాము. నేను చెప్పాను కదా, నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, మా ఈ 12 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో నేను ఎన్ని మూవీస్ చూసానో అన్ని మూవీస్ చూసానని చెప్పి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. చెప్పాను కదా, మేము ఎక్కడికి వెళ్ళకపోయినా మూవీస్కి మాత్రం వెళ్తాము. అలా ఈరోజు కూడా మూవీకి అయితే వచ్చామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయి మేము థియేటర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదేం థియేటర్ అంటే ఏషియన్ సినిమాస్
ముక్తా A2 అని ఉంది. ఇది నారపల్లి దగ్గర ఉంది. అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైము ఈ థియేటర్‌కి వెళ్ళడము. అందుకే ఫుల్‌గా థియేటర్ అంతా మీన్స్ ఆ కాంప్లెక్స్ అంతా మొత్తం వీడియో అయితే తీశానన్నమాట. ఇంకా ఫస్ట్ టైం కదా వెళ్ళింది. చాలా అంటే చాలా పెద్దగా అనిపిచ్చింది ఇది. అందుకే నేను మొత్తం కింద నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి పై వరకు మొత్తం అంటే లోపలికెళ్ళిన దగ్గర వరకు వీడియో తీశాననమాట. ఎందుకు అంటే కొత్తగా అనిపిచ్చింది కాంప్లెక్స్ కూడా. ప్లస్ చూడండి సినిమా థియేటర్ హాల్ కూడా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. నారపల్లి దగ్గర అంట ఇది. కాబట్టి నాకెందుకో కొత్తగా, పెద్దగా అనిపిచ్చి మొత్తం అయితే వీడియో అయితే తీశాను. ఇంకా అప్పుడు ఏం సినిమాకి వెళ్ళాము నాకైతే అసలు సారీ అండి. నాకు గుర్తు రావట్లేదు ఏం సినిమాకి వెళ్ళామో. చెప్పాను కదా! కరెక్ట్‌గా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన కొత్తలో అనమాట మేము వెళ్ళింది. అబ్బా! నాకసలు గుర్తు రావట్లేదు ఏం మూవీ చూసాము అనేది. ఇంకా మూవీ చూసేసి అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చామనమాట. అందులోనే హాల్‌లోనే. కింద చూసారా ఎక్వేరియం అదే ఫిష్ ఎక్వేరియంస్ ఉంటాయి కదా! అందులో దాన్నేమంటారు కాళ్ళు పెట్టి మసాజ్ లాగా చేయించుకుంటారు కదా ఫిషెస్‌తో. అదైతే చేయించుకుంటూ ఉన్నారు. ఏమంటారు పెడిక్యూర్, మానిక్యూర్ అంటారు కదా! అవే అనుకుంటా నాకు తెలిసి. తెలీదు నాకు క్ర కరెక్ట్‌గా. ఏమన్నా తప్పుగా చెప్తే అయితే ఏమనుకోకండి. ఇదిగోండి ఇలా చేయించుకుంటూ ఉన్నారనమాట. కింద ఫిషెస్ ఉన్నాయి లోపల. వాళ్ళు కాళ్ళు పెట్టి ఇలా చేయించుకుంటూ ఉన్నారు. ఇంకా థియేటర్‌లోంచి బయటికి రాగానే మా పిల్లలిద్దరూ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఫుల్ అల్లరి చేశారనమాట మా చిన్నోడు. ఇంకా మా వారు ఐస్ క్రీమ్ తీసుకురావడానికే వెళ్ళారు పిల్లల్ని తీసుకొని. అందుకే నేను అక్కడ నిల్చున్నాను అని చెప్పేసి ఒక్కదాన్ని కింద అదే ఆ ఫిష్ ఎక్వేరియంది అది కనిపిస్తే వీడియో అయితే తీశాననమాట. ఇంకా మొత్తానికైతే ఐస్ క్రీమ్ అయితే కొనిపిచ్చి తీసుకొచ్చేసారు మా వారు. పిల్లలైతే తింటూ ఉన్నారు. ఇలా ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ మొత్తానికైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ విధంగా ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా గడిచిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.